హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలానో పిల్లలకి హాలిడేస్ కదా, అందుకోసం నేను ఈ మ్యాజిక్ 3D ప్రింటింగ్ పెన్ తీసుకున్నా. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తా చూడండి. కాగితంపై మాత్రమే కాదు, గాల్లోనే డ్రాయింగ్ వేసి నిజమైన 3D ఆబ్జెక్ట్స్ తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది, అదే పని ఈ 3D ప్రింటింగ్ పెన్ చేస్తుంది. దీనిలో ఫిలమెంట్ పెట్టి LCD డిస్ప్లే సహాయంతో సులభంగా 3D డిజైన్స్ క్రియేట్ చేయవచ్చు. పిల్లల స్కూల్ ప్రాజెక్టు, క్రియేటివ్ మోడల్స్, నేమ్ ట్యాగ్స్, DIY ఆర్ట్ వర్క్స్ కోసం ఇది చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఫిలమెంట్ ఫార్వర్డ్ చేసే బటన్ను కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలని గుర్తుంచుకోండి. క్రియేటివిటీని కొత్త స్థాయికి తీసుకెళ్లే సరదా ప్రోడక్ట్ ఇది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఉక్రావో డబుల్ సైడెడ్ టేపు. ఇది నార్మల్ డబుల్ సైడెడ్ టేప్ కాదు. దీనికోసం ఇప్పుడు చూద్దాం. గోడకి ఫోటో ఫ్రేమ్స్ పెట్టాలన్నా, రిమోట్ హోల్డర్స్ ఫిక్స్ చేయాలన్నా, వైర్లను నీట్గా అమర్చాలన్నా సాధారణంగా డ్రిల్ చేయాల్సి వస్తుంది కదా. కానీ ఈ టేప్తో అలాంటి అవసరం ఉండదు. కావాల్సినంత కట్ చేసి గోడపై లేదా ఏదైనా స్మూత్ సర్ఫేస్ పైన అంటిస్తే చాలు, బలమైన గ్రిప్ ఇస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది వాష్ చేసినా కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న ఆర్గనైజేషన్ పనులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ DIY లవర్స్కి చాలా ఉపయోగపడే టూలు ఈ గ్లూ గన్. మనందరి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, బొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. అలానే మనం ఇంట్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటాం, అవి కూడా పాడవుతూ ఉంటాయి. చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈ 100 వాట్స్ గ్లూ గన్ బాగా ఉపయోగపడుతుంది. ప్లగ్ ఇన్ చేసి కొద్ది నిమిషాల్లోనే వేడెక్కితే పనిచేయడానికి రెడీ అవుతుంది. దీంతో వచ్చే గ్లూ స్టిక్ ని పెట్టి వెంటనే ఉపయోగించవచ్చు. స్కూల్ ప్రాజెక్ట్, క్రాఫ్ట్ వర్క్, DIY డెకరేషన్స్, ఇలా చిన్న చిన్న రిపేర్ల కోసం ఇది ఉంటే ఇంట్లో చాలా హెల్ప్ అవుతుంది కదా మనకి. నేనైతే నా వీడియోస్ కూడా యూజ్ చేస్తుంటాను ఎక్కువగా ఈ గన్నే. పిల్లలు కూడా ఈ సమ్మర్ లో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. అందరికీ ఎదురయ్యే సమస్య, మన ఇంట్లో మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, చిన్న హోల్ పడితే దోమలు వచ్చేస్తుంటాయి. దానికోసం మనం నెట్ మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. ఇది మస్కిటో నెట్ టేప్. దీన్ని ఉపయోగించి మస్కిటో నెట్ హోల్ని ఎలా క్లోజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. నాకు తెలిసి ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేము కూడా చాలా టైమ్స్ ఈ నెట్ మొత్తం మార్పించాము. ఇప్పుడు చిన్న హోల్ అయింది కదా, మనకి దోమలు వచ్చేస్తుంటాయి. అక్కడ మనకి ఎంత కావాలో అంత సైజులో ఒక ముక్క కట్ చేసుకొని, ఎక్కడైతే హోల్ అయిందో ఆ ప్లేస్ ని మంచిగా శుభ్రం చేసేసి అక్కడ దీన్ని అతికిస్తే సరిపోతుంది. మంచిగా స్టిక్ అవుతుంది, పైగా వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇదైతే తక్కువ ఖర్చుతో మనకి సొల్యూషన్ అయిపోతుంది. అలా కాదని దోమతెర మొత్తం మార్చాలంటే మనకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్. ఇక లాస్ట్ ఐటమ్ కూడా చాలా యూజ్ఫుల్ అండి. రోబోస్ట్ వాషింగ్ మిషన్ స్టాండ్. వాషింగ్ మిషన్ స్పిన్ చేసే సమయంలో ఎక్కువగా షేక్ అవుతుంది కదా, అలానే కొన్నిసార్లు దాని కింద క్లీనింగ్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఈ రోబోస్ట్ అడ్జస్టబుల్ వాషింగ్ మిషన్ స్టాండ్ మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను ప్యాకేజింగ్ అంతా చూపించట్లేదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, చెక్ చేయండి. స్ట్రాంగ్ గా ఉంటది, కింద వీల్స్ ఉండటంతో మెషిన్ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే యాంటీ వైబ్రేషన్ రబ్బర్ గ్రిప్ కూడా ఉంటుంది. దీనివల్ల షేకింగ్ కొంతవరకు తగ్గుతుంది. వాషింగ్ మిషన్ మాత్రమే కాదు, డిష్ వాషర్ లేదా ఎయిర్ కూలర్ కూడా ఇది ఉపయోగించవచ్చు. ఈ వీడియోలో నేను చూపించిన ప్రొడక్ట్లన్నీ కూడా అమెజాన్ నుండి తీసుకున్నా. మీకు కాస్ట్ తెలుసుకోవాలన్నా లేదా మీరు తీసుకోవాలన్నా కూడా లింక్లన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.